ఓకే. 'బైసన్' మూవీ వస్తుంది అక్టోబర్ 24థ్. యాక్చువల్ తమిళ్‌లో 17థ్ వస్తుందో తెలీదు. మధ్యలో రిలీజ్ డేట్ ఆగం పట్టించేసారు. సో ట్రైలర్ వచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్ డైరెక్టెడ్ బై మారి సెల్వరాజ్. సో ఆయన మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా గానీ సపరేషన్ సినిమా అని డౌట్ కొడుతుంది. దీని గురించి నాకు ఏది తెలియదు భయ్య. ధృవ్ విక్రమ్ ఇది నాకు ఫస్ట్ సినిమా ఏదేదో అంటున్నారు అక్కడ, ఏదేదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందారండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ బైసన్ ట్రైలర్. మేకా నివాస్కే ప్రసన్న. మరి మళ్ళీ బ్లాక్ అండ్ వైటా? వాళ్ళే గుర్తుకొస్తుందిరా. ఒక గాడిది, కుక్క, ఓ దాంట్లో చిన్న పిల్లోడు, దీంట్లో గొర్రె. దక్షిణం. కళ. కబడ్డీ అంటే నీకు అంత ఇష్టమా ఏంటి? మన ఊర్లో కబడ్డీ పిచ్చి పుట్టాకే మనిషి పుడతాడు. కానీ అదే కబడ్డీ వల్ల నా బిడ్డ జీవితం ఏమవుతుందో కూడా నాకు తెలుసు. మా ఊళ్ళో జరిగే చిన్న చిన్న విషయాలే సమస్యగా మరి ఎంత దారుణం అవుతుందో మీకు తెలియదుగా, నాకు తెలుసు. తీరని పగ. లాలు. ఓ బాగానే ఉన్నారు అందరూ. నేను పేరు మర్చిపోయినా. నేను ఇలాంటి ఊళ్ళో మాలాంటి మనుషులు అనిశ్చిత జీవితం కూడా కత్తి కనిపిస్తే నరుక్కుని చచ్చే పరమ మూర్ఖులు. ఇందుకేరా ఈ కబడ్డీ వద్దు గాడిది గుడ్డు వద్దని నెత్తి నోరు బాదుకున్నాను. అనవసరంగా ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చావు కదరా. నా కొట్టేసి చెప్పు, కబడ్డీ పేరెత్తనని ఆడని చెప్పు. కొట్టేసి చెప్పరా. అదుపు కాని మూపురం. తమిళనాడు వాయమ్మ నేషనల్సే. రే గిట్టయ్య, సరిపోదురా, ఇది సరిపోదు. నీ చెయ్యి విరగొట్టినా కాలు విరగొట్టినా పరిగెడుతూనే ఉండు. పైకి ఎదుగుతూనే ఉండాలి, టాపుకి చేరుకోవాలి, శిఖరాన్ని అందుకోవాలి. అప్పుడే మనందరికీ ఇక్కడ గౌరవం ఉంటుంది. రే నువ్వు బయలుదేరరా. లాస్ట్ లో మనందరికీ ఇక్కడ గౌరవం ఉంటుంది అన్నట్టు చూసినావా? అర్థమైపోయింది. ఏమో బ్రో, ఎందుకు చూస్తున్నారో అనుకోకండి. ఐ లవ్ మారి సెల్వరాజ్, ఐ లవ్ కర్నల్. వాళ్ళవి నాకు ఓకే కానీ అనిపించింది. ముఖ్యంగా ఒక మైండ్ సెట్లో చూడాలని ఫిల్మ్స్. ప్రతిసారి ఆ మైండ్ సెట్ ఉండదుగా, అట్లా అనుకున్నా. కానీ కరెక్ట్ కబడ్డీ మీద ఉంది. కబడ్డీ అండ్ ఆల్సో వాళ్ళ ఊర్లో ఏదో లొల్లు జరుగుతున్నాయి. ఓకే, దాంట్లో కాస్ట్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, కులం తక్కువ, అవన్నీ కథలు పడకంటారు. మళ్ళీ ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అనకండి. అంటే లైక్ ఎన్నో 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 సినిమాలు వచ్చి కదా నా వల్ల కాదు అని ఫీలింగ్ వచ్చే సిచ్యువేషన్ క్రియేట్ చేసి. ఏమో బ్రో, అంటే లైక్ ఇప్పుడు నాకు పరిస్థితి ఏంటంటే నేను చాలా వర్క్ చేస్తున్నా. వర్క్ ఎక్కువైపోయి ఇప్పుడే అమ్మా కానీ రా బాబు చేయాలి కదా అని గుర్తు చేసి చేస్తున్నా. సో ఇప్పుడు ఈ మెంటాలిటీ ఉందేమో. ఒక 2 గంటల తర్వాత ఒక 2 నిమిషాలు ఆలోచించి బాగానే ఉందిరా అని ఫీలింగ్ వస్తేమో తెలియదు. ఇప్పుడైతే మాత్రం నా వల్ల కావట్లేదు. అప్పుడే చేయొచ్చు కదా అంటే అప్పుడు టైం దొరకదురా, ఆయన బాధ. సో అది పరిస్థితి. మీకు ఎలా అనిపిస్తుంది? అయితే సపరేషన్లు మరీ ఎక్కువైపోయినాయి భయ్యా జీవితంలో. మరీ ఇప్పుడు దివాళీకి ఎన్ని 1 2 3 4 కామెడీ సినిమాలు వస్తున్నాయి. టెక్నికల్లీ తెలుసు కదా కామెడీ కాదు, పక్క పెట్టేద్దాం ఎందుకంటే హర్ష ఉన్నాడు కాబట్టి అనుకున్నా. కానీ 3 కామెడీ సినిమాలు వస్తున్నాయి. డూడ్ కూడా ఒక రకంగా లైక్ ఏదో కామెడీ ట్రై చేస్తారని డ్రాగన్ బుక్ లాగా అనిపించింది. 2 సినిమాలు అనుకుందాం, మిత్రమండలి అండ్ కేరామ్ నవ్వించాడు.
నాకు నేను ఏవి అడగను. ప్లీజ్ 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 మేక్ మీ లాఫ్. ఐ వాంట్ దాట్ లాఫ్టర్ సో బ్యాడ్ ఇన్ మై లైఫ్ రైట్. నా వల్ల కావట్లేదు. సో ప్లీజ్ నవ్వించండి, మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వండి, అంతకంటే నాకు ఇంకేవద్దు. సో ఏమో ప్లీజ్, ఇది కూడా 17th వచ్చింటే నా పరిస్థితి అయిపోయేది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసేద్దాం, 10,000 దాటేసాలి దీంట్లో. సో సబ్స్క్రైబ్ కొట్టేసాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతక మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.